La swagaton, స్వామి వెంకటరమణ వారింటి పేరు పండువారు పండు శ్రీనివాసరావు గారు పండు ధనబాబు గారు దుర్గాతలమైన పరమభక్తులు కుటుంబ సభ్యులు ఏనాడు పూర్వకాలం నాడు మొక్క బాబు ఈనాడు చెల్లిస్తూ ఏడుకొండ వాడికి గురువు గారికి తులసమాల వేసి ఏమిస్తే ఏముంటుంది అలాగని మహానుభావులు 500 రూపాయి సంపద భోగభాగ్యాలు ఇచ్చి నిండా 100 ఏళ్ళు అవసించి వారి వ్యాపార బంధుని వారి బిజినెస్ అందుని ఎలవెలక పహాడదట్టుగా వారింటి పేరు పండువారు పండు పయ్యమ్మ గారు దుర్గా కళ్ళమైన పరమభక్తురాలు అమ్మవారికి ఏమిస్తే ఉంటుంది అలాగని మహానుభావులు 101 రూపాయి 2 గోవులు పండన భూమి పాండవుల మలక సంపద భోగభాగ్యాలు ఇచ్చి వారిని వారి కుటుంబాన్ని ఎలవెల కాపాడుగా వారింటి పేరు పండువారు పండు రాజు గారు పండు దుర్గ గారు ఏనాడో పూర్వకాల నాడు మొక్క బాబు ఈనాడు చెల్లిస్తూ వారికి ఏమిస్తే ఉంటుంది అలాగని మహానుభావులే 101 రూపాయి 2 గోవులు పండన భూమి పాండవుల మలక వాసుదేవ గోవిందా దుర్గా కళ్ళ గోవిందా ఓం శ్రీ రామ అయ్యో హరి రామ అమ్మవారికి ఏమిస్తే ఉంటుంది అలాగని మహానుభావులు 200 రూపాయి వాసుదేవ
ముందుగా గణపతి పూజ చేద్దాం. గణపతి దేవా
వచ్చిన మహానీలండి తూర్పు గోదావరి జిల్లా కోనసీమ జిల్లా ఇంది బాబు నాయన రామసుందరపురం తాలూకా వెల్లానే గ్రామంలో వెలిసిపుట్టారండి వారి వరణానికి వారింటి పేరే సిక్కాల వారండి సిక్కాల కాకయ్య కోపనాయుడు గారు కామయ్య నాయుడు గారు మహానుభావులు తిరుమల తిరుపతి దేవస్థానం 3 నెలల పాటు కాలు నడక నడుచుకుంటూ నడుచుకుంటా వచ్చి అల్లారా చూసి వచ్చారు కదండి నోటారా కవుకొచ్చిన కథ బాబు. అవునండి, ఇది ఒక రామాయణం కాదు, ఒక భారతం కదండి. తిరుమల తిరుపతి దేవస్థానం కదా. ఆ మహానుభావులు ఇద్దరు కూడా చెట్టిపాతి చెల్లిపోయారండి. ఆ చెట్టికాయలు కోసుకుని మన ఊరు అమ్ముకున్నామండి. మనం ఊరు అమ్ముకుంటూ ఉన్నాం. గురువులేడు విద్య నాకు విద్యాదానం చేస్తున్న మహానుభావులు రామచంద్రపురం రాజు వెలిసిపెట్టారండి. వారి వర్ణానికి చెట్టి బర్జీలు. వారింటి పేరే యనమదల వారు. పేరు శ్రీనివాసరావు గారు. విద్యాదానం చేసిన మొదటి గురువు గారు. నాకు విద్యాదానం చేసిన మొదటి గురువు గారు. నాకు విద్యాదానం చేసిన రెండో గురువు గారు రామచంద్రపురము రాజు వైకుంఠ
గురువు గారు పాత్రే విఘ్నేశ్వర ప్రార్థన సరస్వతి ప్రార్థన చక్కగా నేర్చుకున్నాం బాబు. అంటే మనం ఇప్పుడు చెప్పబోయేది ఈ ఉప్పలగుత్తం అనే గ్రామంలోని ఈ గొల్ల శిరవతల ఉప్పలగుత్తం అనే గ్రామంలోని ఈ పచ్చన పందిట్లోని ఇప్పుడు కథలుగా చెప్పాలి బాబు. ఒక ఆదిశక్తి చెప్పాలి, ఒక శ్రీనివాస పాడాలి, శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక జీవిత చరిత్ర కథగా చెప్పాలండి, ఒక జీవిత చరిత్ర కథగా చెప్పాలి బాబు. అవునండి. ఈ కూర్చున్న శుభవారానికి వచ్చమ్మా ఏమని ఈ క్వాలిటీ కోల సంబరం ఇవ్వడానికి వచ్చు. అంటే కొత్తగా గృహం కట్టించుకున్న వారు గాని, లేకపోతే తిరుమల తిరుపతి యాత్ర వెళ్ళి వచ్చిన వారు గాని, లేకపోతే కళ్యాణం అయినమన్నాడు కథ చెప్పించుకుని డబ్బా గాని కేజీ గాని కోల వెలిగించి కోల సంబరం చెప్పించుకుంటే వారి కుటుంబం సస్యశ్యామలంగా ఉంటదని, వారి కుటుంబం పాలు పొంగునట్టు పొంగుతుందని మన పెద్ద గురువు గారు ఏనాడు చెప్పబడి ఉన్నది. అందుకే చేత ప్రతి ఊరికి ప్రతి తల్లికి చూడండి బాబు, టైం చూస్తే బోర్ అయిపోతుంది. అలా కథలు వెళ్ళిపోతాం.